నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన అరుగుల బడి అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ నవ్య వారపత్రికలో 22/11/2017లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. ఊరు చేరగానే నన్ను ఉక్కిరి బిక్కిరి చేసిన ఆనందమంతా ఆ ఇంటిని చూసిన క్షణాల్లోనే ఆవిరైపోయింది. ఇంటి గోడలకి అక్కడక్కడ పగుళ్ళు కూడా కనిపిస్తున్నాయి. అయ్యవారి అమ్మవారి ఆరోగ్యం ఎలా ఉందో అనే ఆలోచనతో గుండె దడదడలాడింది. అడుగు పెట్టగానే ఆహ్లాదపరిచే అందమైన తోట అక్కడ ఉండేదని అనుకోవటానికి ఆనవాలుగా పచ్చని మొక్క ఒక్కటీ లేదిప్పుడు. నాకు దైవాలయ సమానమైన ఆ ఇంటిని కళ్ళు విప్పార్చి పరీక్షించి చూశాను. ఏదో భక్తి పారవస్యం పొంగి వచ్చింది. హరహర మహాదేవ శంభో శంకర. ఒక్క క్షణం మనసంతా ఆ శివనామ స్మరణతో మారుమోగిపోయింది. ఇంటి మెట్లెక్కి అటూ ఇటూ ఉన్న విశాలమైన ఎత్తు అరుగుల్ని చూడగానే ఏదో ఆత్మీయత పెళ్ళుబికింది. ఆ మూలకు చూశాను. బావి బొక్కెన అక్కడే ఉన్నాయి. ఉత్సాహంగా చకచకాట అడుగులు వేసి బావిలో చేద వేసి నీళ్లు తోడుతూ ఉంటే నా వెనకే వచ్చి నిలబడిన గౌతమ్, సార్ ఏమిటి మీరు అంటూ తత్తరపడ్డాడు. నా చర్య అతనికేం అర్థమవుతుంది? అసలు నా కూడా నా పియ్య గౌతమ్ వచ్చిన విషయమే మర్చిపోయాను. గౌతమ్ మాటలతో బాల్య స్మృతుల లోకం నుంచి బయటపడి, గౌతమ్, మీరు మన ఇంజనీర్లతో కలిసి ఆ స్థలం దగ్గర పని చూడండి అని చెప్పాను. అతడు ఏదో అడగాలని సంశయిస్తున్నట్టు కనిపించేసరికి, నేను కాసేపట్లో వచ్చి కలుస్తాను, తిరిగి వెళ్ళేటప్పుడు మీకు అన్ని వివరంగా చెప్తాను అన్నాను. గోడవారగా చీపురు అప్పట్లాగే అక్కడే ఉంది. పెద్ద బకెట్తో నీళ్లు తీసుకొచ్చి మెట్ల మీద అరుగుల మీద పోసి చీపురుతో శుభ్రంగా కడిగేశాను. గౌతమ్ని అక్కడి నుంచి పంపించేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే నాకేదో అయిందనుకుని బెత్తరపోయేవాడేమో. ఆ అరుగు మీద అయ్యవారు కూర్చునే చోటును చేతులతో తాకితే మనసంతా చల్లని వెన్నెల పరుచుకున్నట్లయింది. సరస్వతీదేవి పాదాలు తాకి ప్రణమిల్లుతున్నట్లు అపరూపమైన అనుభూతి, తన్మయత్వం. గుమ్మం ముందు నిలబడి చేరవేసి ఉన్న తలుపుల మీద చిన్నగా శబ్దం చేశాను. ఎవరు అంటూ వచ్చిన అమ్మగారు తలుపులు తీసి పరిశీలనగా ఆశ్చర్యంగా చూస్తూ, నువ్వేనా అన్నట్టుగా చూపులతోనే అడిగారు. అమ్మగారు, నేను కన్నా కృష్ణని అన్నాను. ఎన్నాళ్ళకి కనపడ్డావురా, రా రా. ఆప్యాయంగా నా చేయి పట్టుకున్నారు. మీ కృష్ణుడు వచ్చాడు అంటూ అయ్యవారి దగ్గరకు తీసుకెళ్లారు. పడక కుర్చీలో తల కింద చేతులు పెట్టుకుని కళ్ళు మూసుకున్న అయ్యవారు కొంచెం త్రుళ్ళిపాటితో లేచి కూర్చొని, నిజమా అన్నారు సంభ్రమాశ్చర్యాలతో. అయ్యవారి ముందు చతికిలబడి కూర్చొని పాదాల మీద చేతులుంచి కళ్ళకద్దుకున్నాను. అమ్మగారు నా వైపు పట్టి పట్టి చూస్తూ, ఎంత ఎదిగిపోయాడో చూడండి అనగానే అయ్యవారు వెంటనే చలోక్తిగా, ఇప్పుడేమిటి, వీడు 12 ఏళ్లకే ఎదిగిపోయాడు కదా, పండితుడిలా మాట్లాడేవాడు అన్నారు. నవ్వుకున్నాం. అమ్మగారు అయ్యగారు నన్ను నా చిన్నప్పటిలాగే అంతే చనువుగా ఆదరంగా చూడటం నాకు పరమానందంగా అనిపించింది. ఒక వారనున్న ఎత్తుపీటను అమ్మగారి కోసం అయ్యగారి పడకూర్చే పక్కనే వేసి వారిద్దరికి కొంచెం ఎదురుగా స్తంభానికి ఆనుకుని కూర్చున్నాను. ఆ రోజుల్లోకి వెళ్ళిపోయి అప్పటి సంగతులను నెమరు వేసుకోవటం చాలా సంబరంగా ఉంది. మాటల మధ్య అన్నారు అమ్మగారు, పిల్లలంతా పక్షుల్లా ఎగిరిపోయి మళ్ళీ కనిపించరని ఒకరోజు మీ అయ్యవారంటే, వీడు మాత్రం అలా కాదని నేను నిన్ను చూపించాను, గుర్తుందా? అప్పటి మాట నిజం చేశావు కదరా నవ్వు మొహంతో అన్నారు. ప్రతిరోజు పారాయణంలా మన్నం చేసుకునే విషయాలు ఎలా మర్చిపోతానమ్మా? ఆ రోజు జరిగిన సంభాషణను అక్షరం పొల్లుపోకుండా చెప్పగలను అంటూ అమ్మగారి జవాబు కోసం ఎదురు చూడకుండా ఉత్సాహంగా మొదలుపెట్టేశాను కూడా. ఆ రోజు మీరు వంగ బెండ మొక్కల మధ్య తిరుగుతూ కాయలు కాస్తూ ఉంటే నేను బుట్ట పట్టుకుని మీ వెంటే ఉన్నాను. అయ్యవారేమో తడికలు కల్లించిన కాకరపాదుల తీగలు జారిపోకుండా పురికొసలతో కడుతున్నారు. నేనేమో కబుర్లు చెప్తూ మధ్యలో మా పాక ముందున్న కాస్త స్థలంలోనూ ఏమైనా 2 మొక్కలు పెడదామని నేను అంటూ ఉంటే మా అమ్మ వినిపించుకోవడం లేదని చెప్పాను. ఆ మాటకు మీరు నన్ను అడిగితే పెరడు బెత్తెడున్నా సరే ప్రతి కుటుంబము పిల్లల్నే కాదు తప్పనిసరిగా మొక్కల్ని పెంచాలంటాను అని. మళ్ళీ వెంటనే మీ అయ్యవారేమో నన్ను మాత్రం 2వ దానికి పరిమితం చేసేశారు అన్నారు నెట్టూరుస్తూ. తల్లి ప్రాణానికి ప్రమాదం అని డాక్టర్లు చెప్పినా పిల్లలు కావాలనుకునే మూర్ఖత్వం నాకు లేదు. ఈ లక్ష్మీదేవి బాగుంటే చాలు, అదే 10,000.
10 మంది పిల్లల పెట్టు అని సరిపెట్టుకుని సంతృప్తి పడటం నేరమా? అర్థం చేసుకోకుండా నిందలొకటా కటకటా అంటూ సరదాగా అయ్యవారు నవ్వారు. పని పూర్తి చేసిన అయ్యవారు అరుగు మీద కూర్చుంటే మీరు నేను కూరగాయల బుట్టతో వచ్చి ఎదురుగా అరుగు మీద కూర్చున్నాము. పిల్లలు లేరనే మాట మనం అనుకోకూడదు. పిల్లలంటే నీకెంత ప్రేమో తెలిసిన ఆ సర్వేశ్వరుడు నీకు 2-3తో సరిపెట్టకుండా 40 మంది పిల్లల్ని పంపించాడు. పగలంతా నీ దగ్గరే ఉంటారు. నీకు తోచినప్పుడు ఇష్టంగా వండి పెడుతూ ఉంటావు. అంతకన్నా ఏం కావాలి అని మళ్ళీ వెంటనే ఏదో ధర్మ సూక్ష్మం చెప్తున్నట్టు ఏదో అనుకుంటాం కానీ ఎవరైనా రెక్కలు వచ్చేంతవరకే. ఆ తర్వాత పక్షుల్లా ఎగిరిపోవటమే కానీ మళ్ళీ కంటికి కనపడరు. అందుకే మనం ఎటువంటి భ్రమలు పెంచుకోకూడదు అన్నారు. అప్పుడు మీరు వెంటనే నన్ను చూపిస్తూ అందరి సంగతి తెలియదు కానీ వీడు మాత్రం ఎంత దూరం ఎగిరిపోయినా మన గూటికి మళ్ళీ వచ్చి పలకరిస్తాడు, నాకు ఆ నమ్మకం ఉంది అన్నారు. అంతే కదా అమ్మగారు, నేను సరిగ్గానే చెప్పా కదా అని అడిగాను. అవునరా, సరిగ్గా చెప్పావు. ఆ రోజును మళ్ళీ మా కళ్ళ ముందు నిలబెట్టి చూపిస్తున్నట్టుగా కథలాభాలే చెప్పావురా అంటూ అమ్మగారు పెద్దగా నవ్వారు. అంతేకాదు ఇంకొంచెం ఉంది, అది నేను చెప్తాను. నేను ఆ మాట అనగానే నువ్వు లేచి అరుగు మీద కూర్చుని కిందకు వేళ్లాడేసి ఊపుతున్న నా కాళ్ళను చేతులతో గట్టిగా పట్టేశావు. నేను విస్తుపోతూ ఇదేం పనిరా అంటే, నాకు పట్టలేనంత ఆనందం కలిగినప్పుడు మా అమ్మని ఇలాగే చుట్టేస్తాను. ఇప్పుడు నా గురించి ఇంత మంచి మాట అన్నారు కదమ్మా, అందుకే అన్నావు. నేనేమో నీ తల మీద చెయ్యి వేసి మురిపంగా వెర్రి నాగన్నా అన్నాను. గుర్తుందా అడిగారు అమ్మగారు. నేను గుర్తుందన్నట్టుగా తాలుపాను. అమ్మగారు, మీరు అనుమతిస్తే ఇప్పుడు అలాగే అదే పని చెయ్యాలని ఇష్టంగా ఉంది చిన్నగా నవ్వుతూ అన్నాను. కూర్చున్న స్టూల్ మీద నుంచి అమ్మగారు కొంచెంగా జరిగి భలే వాడివే అంటూ నా తల మీద చెయ్యి వేసి కదిపారు. అది గారాబం చేస్తున్నట్టో ఆశీర్వదిస్తున్నట్టో తెలియదు కానీ నా సంబరానికి మాత్రం అంతులేదు. ఆ క్షణంలో నా మనసు చుక్కల లోకాన్ని చుట్టేసి వచ్చింది కూడాను. పేరు పొందిన ఒక పెద్ద సంస్థలో చీఫ్ మేనేజర్గా చేరి నా ప్రతిభకు గుర్తింపుగా ఆ సంస్థలోనే భాగస్వామ్యం పొందిన రోజు కూడా నాకు ఇంత ఆనందం కలగలేదనిపించింది. కాసేపు ముగ్గురం అప్పటి రోజులు నెమరు వేసుకుంటూ అప్పటి ఊరు విశేషాలన్నీ ముచ్చటించుకున్నాం. అప్పుడు అయ్యవారు ఒక మాట అన్నారు. మన ఇంటికి ఎదురుగా ఉన్న ఖాళీ జాగా కొని నా ఆశలకు ఆశయాలకు అనుగుణంగా ఒక హై స్కూల్ బిల్డింగ్ కట్టాలనే కోరిక బాగా ఉండేదిరా. అప్పట్లో నేను కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే బాగుండేది. చూస్తుండగానే అలా అలా స్థలం రేట్లు చుక్కలు నంటిపోయాయి. నేనేమో 70వ పడిలో అడుగుపెట్టేశాను. ఆరోగ్యంలో ఒడిదుడుకులు మొదలయ్యాయి. ఆర్థికంగా స్తోమత అసలే లేదు. ఆఖరి ఎకరం అమ్మకం కూడా జరిగిపోయింది. ఆ పైన మొన్ననే ఎవరో అనుకుంటుంటే విన్నాను, ఎవరో ఆ స్థలం కొనుగోలు చేశారని. ఆ మాటలు విన్న వెంటనే అప్పటి వరకు నాలో బెగబట్టి ఉంచిన గుట్టును ఉత్సాహంగా విప్పేశాను. ఆ స్థలం కొన్నది నేనేనని, అయ్యవారి కోరిక తెలుసు కాబట్టి విద్యాలయ స్థాపన కోసమే వచ్చానని చెప్పడంతో పాటు ఎప్పుడు ఎలా ఎవరి ద్వారా సాధించానో ఆ వివరాలను వెల్లడించాను. ఇద్దరూ సంభ్రమాశ్చర్యాలతో నిజమా నిజమా అంటూ వింటూ ఉంటే నాలో ఉద్వేగంతో పాటు ఉత్సాహం వెల్లువైపోయింది. అవును మరి, అయ్యవారి కోరిక తీర్చగలిగే ఈ స్థాయి కోసం, ఈ రోజు కోసం ఎంత తప్పించానో, ఎంత శ్రమించానో. 25 ఏళ్ల తర్వాత మళ్ళీ మా ఊళ్ళో అడుగుపెట్టాను. ఈ ఊరు నుంచి నేను అడుగు బయట పెట్టే ముందు అయ్యవారు అమ్మగారు చెప్పిన విలువైన మాటలే నాకు వెన్నుదన్నుగా నిలిచి నన్ను స్థితికి చేర్చాయి. సాధన తపన ఉంటే పరాజయం బీజం నుంచే విజయాన్ని మొలకెత్తించవచ్చు అని అయ్యవారు బోధించారు. జీవితము ఆటలాంటిదే. గెలుపు ఓటముల కూటమే ఆట. నిరుత్సాహం నీ దరి చేరకుండా, సాధన మానకుండా ఉంటే చాలు, గెలుపు నీ సొంతం అవుతుంది అని అమ్మగారు ప్రోత్సహించారు. జీవిత సత్యాల్లాంటి ఆ మాటల్ని నిత్యం స్మరిస్తూ శ్రమిస్తూ సాగాను. చదువే నా సాధనము ఆయుధము అయ్యింది. ఎన్నెన్నో దేశాలు తిరిగాను. స్వదేశానికి వచ్చి ఉన్నత స్థానంలో నిలదొక్కుకోగలిగాను. అమ్మా నాన్నల క్షేమ సమాచారం, నా కుటుంబ వివరాలు అన్నిటితో పాటు నా ఈ జీవితం, ఈ స్థితి అన్నీ అయ్యవారి ప్రసాదమే, అమ్మగారి అనుగ్రహమే అని వినయంగా విన్నవించుకున్నాను. విద్యాలయం శంకుస్థాపన నుంచి ప్రారంభోత్సవం వరకు అన్నీ అయ్యవారి చేతుల మీదుగా జరగాలని అర్థించాను. అయ్యగారు ఒక మాట చెప్తూ ఉండేవారు. రేపటి పౌరులైన విద్యార్థుల మనసుల్లో నైతిక విలువల సూత్రాలను సమర్థవంతంగా నాటగలిగితే సమాజంలో మంచి మార్పు దానంతట అదే వస్తుందని. ఉద్యోగాల కోసమే కాకుండా విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి కూడా విద్య దోహదపడేదిగా ఉండాలి అనేవారు.
అవి అయ్యవారు అక్షరాలా పాటించిన సూక్తులే. అయ్యవారి ఇంటికి అసలు రూపు మారకుండా కొన్ని మరమ్మతులు సౌకర్యాలు కలిగించే పనితో పాటు ప్రశాంతంగా గడపడానికి మరికొన్ని ఏర్పాట్లు చేయటానికి అనుమతించాలని, ఆ విధంగా గురుదక్షిణ స్వీకరించాలని ప్రార్థించాను. నేను అనుకున్నట్టుగానే అయ్యవారు అందుకు సమ్మతించలేదు. నేను నచ్చజెప్తూ చివరకు ప్రాయోపవేశం మాట ప్రయోగించాక అప్పటికి మెత్తబడి అంగీకరించారు. ఇక అప్పుడు అమ్మగారు కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటే తృప్తిగా తిని తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతూ ఉంటే అమ్మగారు నవ్వు మొహంతో, నాకు ఈరోజు చాలా ఆనందంగా ఉందిరా అన్నారు. నేను చిరునవ్వుతో, నాకు అలాగే ఉందమ్మా. అయ్యవారి సిద్ధాంతం గురించి చెబుతూ మీరొక మాట అనేవారు, ఆనందమే జీవిత పరమావధి, పరోపకారమే వ్రతవిధి అని. నేను కూడా దాన్నే అనుసరిస్తానమ్మా అనగానే అమ్మగారు నా చెంప మీద చేతితో ఆప్యాయంగా తట్టి, నువ్వు మాత్రం మాటల మరాఠీవైపోయావు సుమి అంటూ నవ్వారు. ఆ ఆత్మీయ స్పర్శ పచ్చగా పదిలంగా ఎప్పటికీ నా మనసులో నిలిచిపోతుందని నాకు తెలుసు. నా కోసం ఎదురు చూస్తున్న గౌతమ్ ఇంజనీర్లతో కలిసి ఆ స్థలమంతా తిరిగి ప్లాన్ ప్రకారం ఏది ఎక్కడ నిర్మించవచ్చో ఆ విషయాలన్నింటినీ చర్చించాను. ఆ తతంగం అంతా కాసేపట్లో పూర్తయింది. వాళ్ళందరూ ఒకదానిలో, నేను గౌతమ్ మరొక కారులో బయలుదేరాము. ఊరి వాళ్ళందరూ మా వైపు ఉత్కంఠతో చూస్తూ ఉంటే చానాళ్ల తర్వాత సేద తీరుతున్నట్టుగా నాకు చాలా నిశ్చింతగా హాయిగా అనిపించింది. గౌతమ్ నన్నేదో అడగటానికి సందేహిస్తున్నట్టుగా అనిపించింది. నేనే మొదలుపెట్టాను. గౌతమ్, నేను చెప్పబోయే విషయాలలో కథేమీ లేదు. అవన్నీ నేను అరుగుల బడిలో చదువుకున్న చిన్నప్పటి జ్ఞాపకాలు అంతే. నాకెంతో విలువైనవిగా గొప్పగా అనిపించినవి. మీకు చాలా మామూలు సంగతుల్లా చప్పగా అనిపించవచ్చు కూడా. ఈ ప్రయాణంలో మీతో ఆ జ్ఞాపకాలను పంచుకుంటున్నట్టుగా చెప్తాను అన్నాను. సార్, అరుగుల బడి అన్నారు, ఆ పేరు కొత్తగా ఉంది గౌతమ్ అడిగాడు. అవునవును, అదే చెప్తున్నాను అన్నాను. మాది ఈ ఊరేనని తెలుసుగా. నా 6వ ఏట మా అమ్మ వాళ్ళు సర్కారు బడిలో చేర్పించారు. అయితే నేను సవ్యంగా బడికి వెళ్ళేవాడిని కాదు. మొదటి రోజే అక్కడి మాస్టర్ ఎందుకో గాని నన్ను గట్టిగా కొట్టారు. ఆ భయంతో కొన్ని రోజులు బడికి వెళ్ళలేదు. మళ్ళీ వెళ్ళినప్పుడు ఇన్నాళ్ళు ఎందుకు రాలేదంటూ మళ్ళీ దెబ్బలు. బెత్తంతోనే బుద్ధి చెప్పాలని కొందరు మాస్టర్లు ఆ రోజుల్లో గట్టిగా నమ్మేవాళ్ళు. అందుకే బడంటే భయం ఏర్పడి వెళ్ళనని మొండికేసేవాణ్ణి. గొడ్లు కాచుకునే నాతోటి పిల్లలతో ఊరి అవతల మైదానానికి వెళ్ళి అక్కడ వాళ్ళందరితో కర్ర బెళ్ళ గోళీలాటలాడుకుని సాయంకాలానికి ఇంటికి చేరటం మజాగా ఉండేది. బడికి వెళ్ళకపోతే ఎలారా అని అమ్మా నాన్న ఒకరోజు కోప్పడి బడిలో మాస్టర్కి నన్ను అప్పగించడానికి ఇద్దరూ నా చెరో చెయ్యి పట్టుకుని లాక్కెళ్లారు. మధ్య మధ్యలో విసుగుతో ఒక దెబ్బ వేస్తూనే నేను ఏడుస్తూ ఉంటే బుజ్జగించటం, మళ్ళీ అదే పని. రోజు వెళ్లే దారిలో ఏదో తవ్వకం జరుగుతూ ఉంటే అరుగుల బడి వీధికి తిరిగాము. సుబ్బరాయ శర్మ గారి ఇంటికి ఎత్తైన విశాలమైన అరుగులుండేవి. పిల్లలు 2 అరుగుల నిండా కూర్చునేవాళ్ళు. అయ్యవారు 5వ తరగతి వరకు చదువు చెప్పి ప్రవేశ పరీక్షకు సిద్ధం చేసి పొరుగురు హైస్కూల్లో చేర్పించేవారు. ఆ రోజు మేము ఆ బడి ముందుకు వచ్చేటప్పటికి అయ్యవారు ఏదో శ్లోకం ఉచ్చస్వరంతో చెబుతూ ఉంటే పిల్లలంతా పెద్ద గొంతులతో వల్లెవేస్తున్నారు. నా అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆ పఠనం చాలా బాగున్నట్టు అనిపించింది. అమ్మతో నేనిక్కడే చదువుకుంటానని చెప్పాను. అమ్మ నాన్న కంగారు పడిపోతూ, వాళ్ళంతా పెద్ద కులాల పిల్లలు, నిన్ను చేరనియ్యర్రా అన్నారు. నేను వినలేదు. నన్నేదో శక్తి ఆవహించి ముందుకు నడిపించినట్లుగా ఆ చిన్న వయసులోనే చాలా చొరవగా చెక్క గేట్లు తెరిచి లోపలికి వెళ్ళాను. లాబలాబలాడుతూ నా వెనకే వచ్చిన అమ్మ అయ్యవారికి వంగి వంగి దండాలు పెట్టి, మా పిల్లాడు ఇడు తమకాడే చదువుకుంటానని మొండికేస్తున్నాడయ్యా, మీ పిల్లలకు కొంచెం దూరంగా కూర్చోబెట్టి 4 అక్షరం ముక్కలు నేర్పించండి అయ్యా అంది వేడుకోలుగా. అయ్యవారు నా వైపు చిరునవ్వుతో చూసి, ఎరా చదువుకుంటావా అని అడిగారు. నేను తాలూపాను. అయ్యవారు, వాళ్ళకి దూరంగా కాదు, నాకు బాగా దగ్గరగా కూర్చుంటున్నానని అనుకో అంటూ వారు కూర్చున్న కుర్చీకి కొంచెం దగ్గరగా గోడవారగా చోటు చూపించారు. నేను చెంగున గెంతి అక్కడ ఆనందంగా కూర్చోగానే అయ్యవారు చిరునవ్వుతో, ముందు కూర్చున్నావు, చదువులో కూడా ఎప్పుడూ ముందే ఉండాలి తెలిసిందా అన్నారు. నేను హుషారుగా తల ఊపేశాను. అంత తేలిగ్గా అయ్యవారు నన్ను బడిలో చేర్చుకుంటారని అనుకోలేదేమో. ఆనందంతో అమ్మ మొహం విప్పారింది. పిల్లవాడి పేరేమిటని అయ్యవారు అడగగానే కన్నబాబండి అంది తడబడిపోతూ. ఈరోజు అష్టమి నాడు ఈ బడిలో అడుగుపెట్టాడు కదా, అందుకే వీడి పేరు కృష్ణగా రాస్తున్నాను సరేనా అన్నారు. అప్పటికి నాన్న కూడా లోపలికి వచ్చి అమ్మ పక్కన నిలబడ్డాడు. ఇద్దరూ వినయంగా మీ దయ అన్నారు.
ఆ తర్వాత అయ్యగారు అమ్మగారు నన్ను ఎప్పుడు పిలిచినా కృష్ణ కన్న అంటూ 2 పేర్లతో పిలిచేవాళ్ళు. కొందరు పిల్లలు నన్ను అయ్యగారి కృష్ణుడు అనేవాళ్ళు. అయ్యవారు నాకు కృష్ణ అని పేరు పెట్టినందుకో లేక అయ్యగారికి నేనంటే ఇష్టమనో ఎందుకో గాని అలా అనేవాళ్ళు. వాళ్ళు కొంచెం వెటకారం చూపిస్తూ అన్నా సరే నాకు మాత్రం చాలా ఇష్టంగా మనసులో మురిపంగా ఉండేది. నా 5వ తరగతి పూర్తయ్యేసరికి మా ఊళ్ళో హై స్కూల్ వచ్చింది. 6వ తరగతిలో అయ్యవారు నన్ను అక్కడ చేర్పించారు. స్కూల్ అయ్యాక కాసేపు ఇంటి దగ్గర ఉండేవాడిని అంతే. అయ్యవారు వాళ్ళు నిద్రపోయే సమయం వరకు ఆ అరుగుల మీద కూర్చొని చదువుకునేవాడిని. 12 ఏళ్ల వయసులో వెలివేయబడి ఈ ఊరు విడిచి వచ్చేశాను. ఆ జ్ఞాపకంతో మనసు బరువెక్కి ఒక్క క్షణం మౌనంగా ఉండిపోయాను. గౌతమ్ కొంచెం సంకోచంగానే వెళ్ళా అదేమిటి సార్ అని అడిగాడు. ఆ సంఘటన గురించి వివరంగా చెప్తాను. అరుగుల బడి కబుర్లన్నీ ఏది ముందు గుర్తొస్తే అది ముందుగా అలా చెప్తాను అంటూ మళ్ళీ మొదలుపెట్టాను. మా అయ్యవారి పేరు సుబ్బరాయ శర్మ గారు. అరుగుల బడి అయ్యవారని కొందరంటారు. కొందరు సుబ్బరం సుబ్బయ్య గారు అని కూడా అనేవాళ్ళు. ఎందుకంటే ఎవరి ఇంటి ముందు చెత్త కనిపించినా అయ్యవారు అమ్మగారిని వెంటబెట్టుకుని చీపురు చేట పట్టుకుని అక్కడికి చేరిపోయి శుభ్రం చేసి ఆ ఇంటి వాళ్లకు పరిశుభ్రత గురించి ఓ పాఠం కూడా చెప్పి వస్తూ ఉంటారు. అందుకే ఆ పేరు వచ్చింది. ఒకసారి మా గూడానికి కూడా నన్ను వెంటబెట్టుకుని వచ్చి మా ఇంటి దగ్గర మొదలుపెట్టి వీధంతా శుభ్రం చేసి ఇక నుంచి ఇంటి పరిసరాలన్నీ ఇలా ఉండాలి అంటూ పరిసరాల శుభ్రత గురించి ఆరోగ్యం గురించి పాఠం చెప్పారు. ఆ రోజే ఒక పెద్ద ఆయన వచ్చి అయ్యవారి మీద గట్టిగా అరిచారు. ఏమిటయ్యా ఇది, నువ్వు పుట్టిన కులం ఏమిటి, చదివిన చదివేమిటి, అంటరాని వాళ్ళ ఇంటికి చీపురుతో వెళ్ళటమా, శుభ్రం చేయటమునా అని. అయ్యవారు మాత్రం చాలా శాంతంగా చిరునవ్వుతో బదిలిచ్చారు. వాళ్ళు మన ఊరి వాళ్లే కదండి, ఆరోగ్యం గురించి చెప్పొద్దు పాపం, పంతులుగా నా పని చెప్పటము చేసి చూపించడమే కదా అన్నారు. శాస్త్ర సమ్మతం కాని పనులు చేయటం, ఆ పైన వితండవాదం, పిల్లల్ని చెడగొట్టేలా ఉన్నావు విసుక్కుంటూ ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడే ఉన్న అమ్మగారు, పోనీ ఇలాంటి పనులకు పిల్లల్ని వెంటబెట్టుకొని వెళ్ళొద్దు అన్నారు. చిన్నప్పటి నుండి పిల్లలకు సమాజం పట్ల బాధ్యత, సేవ చేయటంలో ఉన్న ఆనందం అర్థమయ్యేటట్లు చెప్పాలనేగా ఇదంతా. సరదాగా చేయగలిగే చిన్న చిన్న పనులే కానీ ఇవేమీ బరువైన పనులు కావుగా అనేవారు అయ్యవారు. అయ్యవారు పాఠాలు చెప్పే పద్ధతి కూడా భిన్నంగా ఉండేది. వారం 10 రోజులకోసారైనా ఏదో తోటలోకి తీసుకువెళ్ళి చెట్టు చేమ మధ్య పాఠాలు చెప్పేవారు. అరుగుల మీద కూర్చోబెట్టి పాఠాలు చెప్పేటప్పుడు కూడా సందర్భానుసారంగా పిట్టకథలు ఎన్నో దొర్లిపోతూ ఉండేవి. అందుకే అయ్యవారు చెప్పే పాఠాలు వినడం అంత ఇష్టంగా ఉండేది. ఆ అరుగుల బడిలో చేరాక నేను ఏనాడు బడికి వెళ్ళననే మాటే అనలేదు. చదువు మీద అంత ఇష్టం పెరిగింది. సెలవు రోజైనా ఇంటి పట్టున ఉండకుండా అయ్యవారి దగ్గరకు పరిగెత్తేవాడిని. ఒకరోజు మా నాన్న తాగొచ్చి మైకంలో అమ్మని బాగా కొట్టాడు. అమ్మకి అడ్డం పడినందుకు నాకు దెబ్బలు పడ్డాయి. ఆ గొడవలో అన్నం కుండ పగిలిపోయింది. నేను ఏడుస్తూ బయటకు వచ్చేశాను. నాకు తెలియకుండానే అప్రయత్నంగా బడి వైపు అడుగులు వేశాను. చీకట్లో కొంచెం భయం అనిపించినా అరుగు మీద ఒక మూల ముడుచుకుని పడుకుండిపోయాను. ఎవరో పట్టుకున్నట్లు అనిపించి నిద్రలో నుంచి ఉలిక్కిపడి లేచాను. అయ్యవారు పొదివి పట్టుకుని నా చెంపలు చేతితో తుడిచి, ఇక్కడెందుకు పడుకున్నావురా అని ప్రేమగా అడిగారు. నాకు దుఃఖం ముంచుకొచ్చేసింది. బెక్కుతూనే నాన్న కొట్టిన సంగతి చెప్పాను. అయితే మాత్రం చెప్పకుండా ఇలా వచ్చేస్తే మీ అమ్మ నీకోసం ఏడుస్తూ ఉండదా, పద అయ్యవారు కొంచెం దూరం వస్తారులే అని అమ్మగారు అనగానే, ముందు వీడికి కొంచెం అన్నం పెట్టు అన్నారు అయ్యవారు. నేను కొంచెం భయంగా తిన్నాను అన్నట్టు గొణుగుతూ వద్దని తలూపాను. నేను ఆకలిని కూడా చదవగలనురా, నీ కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తోంది, అమ్మగారు పెట్టింది తిని వెళ్ళు మందలిస్తున్నట్లు అయ్యవారు అనగానే నేను బుద్ధిగా కూర్చుని అమ్మగారు ఆకులు వడ్డించిన అన్నం కూరల్ని తినేశాను ఇష్టంగా. నాన్నతో తన్నులు ఎన్ని తింటేనే ఈరోజు అమృతం తాగిన ఆనందం నాకు దక్కింది. అప్పటి నుంచి అమ్మగారు మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వెళ్ళనిచ్చేవారు కాదు. అంత దూరం వెళ్ళి రావటం ఎందుకురా, 2 ముద్దలు ఏదో ఇక్కడే తినేస్తే సరి అనేవారు. నేను సంకోచం లేకుండా తినటం మొదలుపెట్టేశాను. నేననే కాదు, బడిలోని పిల్లలందరూ కూడా వారానికి ఒక్కరోజైనా అమ్మగారి చేతి వంట రుచి చూసేవాళ్ళు. పండగనో శుక్రవారం అమ్మవారి పూజనో ఏదో ఒక ప్రసాదం వండి పిల్లలందరికీ చిన్న చిన్న బాదం విస్తరాకుల్లో అందించేవారు. పెరట్లోని బాదం చెట్టు ఆకుల్ని అమ్మగారి విస్తళ్ళుగా కుట్టేవారు. అమ్మగారి పేరు లక్ష్మీదేవి. అయితే అయ్యవారు ఎప్పుడూ సరదాగా లచ్చిందేవి అనేవారు. ఇద్దరి మధ్య మాటలే కాదు, చిరు చిరు కోపతాపాలు సరసంగా సరదాగా సాగేవి.
మా ఇంట్లో అలాంటి వాతావరణం ఎప్పుడూ కనపడేది కాదు. నేను ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడూ నాన్న అమ్మని ఏడవటం, అమ్మ ఏడవటంలా పరిస్థితి ఉండేది. ఒకసారి అమ్మగారిని, మీలా మా అమ్మ నాన్న ఎందుకు ఉండరో నాకు అర్థం కావటం లేదని అడిగాను. నా ప్రశ్నకు అమ్మగారు ముందు పెద్దగా నవ్వారు. తర్వాత ఆలోచనలో పడినట్టుగా ఒక్క క్షణం మౌనంగా ఉండి నిదానంగా చెప్పారు. చూడు, నేనేమో నీడ పట్టున ఉంటూ కడుపులో చల్ల కదలకుండా సుతారంగా పనులు చక్కబెట్టుకుంటాను. మీ అమ్మ నాన్న పగలంతా పొలంలో ఎండలో నిలబడి పనిచేసి ఇంటికి వస్తారు కదా, ఏవో ఇబ్బందులు చీకాకులతో మాట పెంచుకుంటారు. మన అలవాట్లు పరిస్థితులు మన జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. నువ్వు బాగా చదువుకుని వృద్ధిలోకి వస్తే పరిస్థితులు చక్కబడతాయి. మీ అమ్మా నాన్నల్లో నువ్వు కోరుకునే మార్పు వస్తుంది. నాకేదో తెలుసని కాదు, తోచిన మాట చెప్పానంతే. పెద్దవాడివైతే అన్నీ నీకు అర్థమవుతాయిలే అన్నారు. అమ్మగారు అయ్యవారు ఏం చెప్పినా ఆ మాటలు నాకు మంత్రాలే. నా మనసు మీద అంతటి ప్రభావం చూపిస్తాయి. ఆ రోజు నుంచి నాలో ఏదో మార్పు వచ్చినట్లు నాకే అనిపించింది. అమ్మా నాన్నల కష్టాన్ని నేను పంచుకోవాలని తీర్మానించుకున్నాను. పొద్దున్నే అమ్మతో పాటు లేచి ఇల్లు వాకిలి ఊడ్చే పనిలో అమ్మకి సాయం చేయటం, చేతి పంపు కొట్టి నీళ్లు తెచ్చి గాబు నింపటంలో నాన్నకి తోడవటం, నా బట్టలు నేనే శుభ్రంగా ఉతికి ఆరేయటం, ఇలాంటివన్నీ చక్కబెట్టి ఉరుకుల పరుగుల మీద బడికి చేరేవాడిని. రాత్రిపూట కూడా అమ్మా నాన్నలతో బళ్ళో కబుర్లు కథలు చెప్పటం, అయ్యవారిని అనుకరిస్తూ పెద్దగా పద్యాలు పాడుతూ వాళ్ళని నవ్వించటం జరిగేది. అప్పుడు బడిలోనే కాదు, ఇంట్లో గడపటం బాగున్నట్టుగా అనిపించేది. అయ్యవారి ఇంటి వెనకగా చావిడుంది. 2 ఆవులు అక్కడే ఉండేవి. వాటిని ఓ పాలేరు రోజు మేపుకొచ్చి పొద్దున్నే పాలు పితికి ఒక బిందె లాంటి పాత్ర నిండా తెచ్చి అయ్యవారి ఇంటి అరుగు మీద పెట్టేవాడు. మా బడిలో చదివే పిల్లల్లో కొందరు చంటి పిల్లలు ఉన్నవాళ్ళు, జరుగుబాటు తక్కువైన వాళ్ళు గిన్నె తీసుకొచ్చేవాళ్ళు. అయ్యవారో అమ్మగారో హరహర మహాదేవ శంభో శంకర అంటూ ఒక లోటా పాలు పోస్తే వాళ్ళు కూడా పిల్లలైనా పెద్దలైనా సరే అలాగే పెద్ద గొంతుతో శివనామ స్మరణతో పాలు అందుకునేవాళ్ళు. ఉదయం పూట అలా కాసేపు ఆ ఇంటి ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగేది. తరచూ నేను కూడా వెళ్ళి అయ్యవారితోనూ పాలు పోయించుకునే వాళ్ళతోనూ గొంతు కలపటం నిజంగా గొప్ప ఇష్టంగా ఉండేది. ఒకసారి ఎవరో పెద్ద ఆయన అయ్యవారితో, ఏమిటండి శర్మగారు, ఊళ్ళో వాళ్ళకి ఇలా రోజు పాలు పోస్తారు కానీ కనీసం ఏ పుణ్యతిథి నాడైనా శివాలయంలో శివుడికి అభిషేకమైనా చేయించరేమి, పుణ్యం వస్తే చేదాయేం అన్నారు. అయ్యా మాధవయ్య గారు, నేను మీకు చెప్పనే లేదు కామోసు. శివుడే నాకు కలలో కనపడి స్వయంగా చెప్పాడండి. గుడిలో నన్ను అభిషేకిస్తే పుణ్యం కించిత్తే వస్తుంది. నరుడిలో ఉన్న నారాయణుడి గొంతు తడిపితే ఆ పుణ్యం 10 నీ ఖాతాలో పడుతుంది అని సెలవిచ్చాకే నాకు ఆ మాట నచ్చి ఈ దారిలో నడుస్తున్నానండి. అయ్యవారు చమత్కారంగా చెప్పిన ఆ జవాబు ఆయనకెంత కోపం తెప్పించిందో ఆయన చురచుర చూపులే చెప్పాయి. ఆ రోజు ఆయన కొంతమందితో పాల కోసమైనా సరే మడి మైలా లేని ఆ ఇంటి గడప తొక్కటం మహాపాపం, ఇక ఆ పని చేయను అంటూ లెంపలేసుకున్నారన్న కబురు అయ్యవారికి చేరింది. అయ్యవారు విని ఊరుకున్నారు కానీ కోపం తెచ్చుకోలేదు. 4 రోజుల తర్వాత అమ్మగారు నవ్వుతూ అయ్యవారితో, చూశారా, ఈరోజు మళ్ళీ మాధవయ్య గారు అబ్బాయి పాల కోసం వచ్చాడు అనేసరికి అయ్యవారు చిన్నగా నవ్వి, అంతే మరి, ఆకలి అవసరం ఎలాంటి చేదస్థాలనైనా జయిస్తాయి అన్నారు. అయ్యవారింటి 2 అరుగుల మీద గోడవారగా 2 బ్లాక్ బోర్డులుండేవి. అయ్యవారి కుర్చీ ఉండేవైపు 4 అంగుళాల వెడల్పుతో కొంచెం పొడుగ్గా ఉండే పాలిష్ చేసిన చెక్క వేళ్లాడుతూ ఉండేది. దాని మీద తెల్లని పెయింటింగ్ అక్షరాలతో రాయబడిన ఒక సూక్తి ఉంటుంది, పరోపకారమే పుణ్యం, పరపీడనమే పాపం అని. అయ్యవారు నమ్మి ఆచరించే జీవన సూత్రం అదే అనుకునేవాణ్ణి. అయ్యవారింటికి అప్పుడప్పుడు వచ్చే బంధువుల మాటల వల్ల నాకు విషయం తెలిసింది. అయ్యవారు ఎవరో స్థితిమంతుల బంధువులకు దత్తపుత్రుడిగా వెళ్తే ఆ తల్లిదండ్రుల మరణానంతరం దాయాదులతో వచ్చిన గొడవలకు విసిగి ఆ ఆస్తి అంతా వదులుకుని మా గ్రామానికి వచ్చి స్థిరపడ్డారని. అయినా కూడా 25 ఎకరాల పైనే ఆస్తి అయ్యవారికి ఇంకా మిగిలి ఉందిట. అందుకేనేమో మా ఊళ్ళో పెద్దలకు రుచించని పనులు అయ్యవారు చేసినా గట్టిగా ఎదిరించేవాళ్ళు కాదనుకుంటా. ఆస్తిపాస్తులున్నవాడికి ఎలాంటి గౌరవ మర్యాదలు అందుతాయో నాకు అప్పటికే తెలుసు. మరి నేను హై స్కూల్లో చేరాక కూడా ఆ అరుగుల మీద కూర్చుని సాయంకాలాలు చదువుకునేవాణ్ణి. ఎవరో అయ్యవారింటికి వచ్చిన బంధువులైనా నేను నోట్స్ రాసుకుంటూ కూర్చున్న ఎదురు అరుగు మీద కూర్చుని అయ్యవారితో, తోట భలే కళాత్మకంగా పెంచావు బాబాయ్, కళకళలాడిపోతోంది అన్నాడు. నిజమే,
అయ్యవారు పూల మొక్కల్ని కూరగాయల్ని కలగలిపి రకరకాలుగా నాటి పెంచేవారు. ఒక టమోటా మొక్క చుట్టూ గుండ్రంగా వంగ మొక్కలు, నలుచదరంగా ఉన్న బెండ మొక్కల మధ్య వంగ లేక టమోటా, కొబ్బరి చెట్టు చుట్టూ చిట్టి చామంతులు, ఆకుమడుల వెనుక లైనుగా కనకాంబరాలు ఇలా ఉండేవి. అమ్మగారు వచ్చి మాతో, మీ అయ్యగారికి మొక్కలతో కూడా ముగ్గులెయ్యాలనే ఉబలాటమే అంటూ నవ్వేవారు. పిల్లలందరూ కూడా వరుసవారీగా రోజు వాళ్ళింటికి ఏ ఆకుకూరో కాయగూరలో తీసుకెళ్లేవాళ్ళు. ఎవరింటికైనా చుట్టాలు వచ్చారని తెలిస్తే వాళ్ళ సంచిలో అమ్మగారు మరి 4 ఎక్కువ వేసేవాళ్ళు. అరుగు మీద కూర్చున్న ఆయన అయ్యవారితో మళ్ళీ, ఫీజులు ఇవ్వలేని పిల్లలతో ఏ రాబడి లేని బడి పెట్టడం ఎందుకు? ఈ కుగ్రామాన్ని బాగు చెయ్యాలంటూ ఆ పనులు ఈ పనులు చేసే తాపత్రయం ఎందుకు? ఇదంతా అవసరమా? ఆలోచించు బాబాయ్, మళ్ళీ అక్కడికే వచ్చేయకూడదు అన్నాడు. అయ్యవారు చిన్నగా నవ్వి, మనం ఏ పని చేసినా ఆనందం కోసమేగా, నాకిది ఆనందంగా ఉన్నప్పుడు కాదనుకోవటం ఎందుకు అన్నారు. సరే, నీ ఇష్టం నీది అని మెల్లగా అనుకుంటూ ఆయన వెళ్ళిపోయారు. అప్పుడు అక్కడే ఉన్న అమ్మగారు నాతో, అయ్యవారి సిద్ధాంతం ఏమిటో తెలుసుకున్నావు కదరా? ఆనందమే జీవిత పరమావధి, పరోపకారమే వ్రతవిధి అని రాసిపెట్టుకో అంటూ నవ్వారు. నేను నిజంగానే ఒక పేజీలో ఆ మాట నాకు నచ్చినట్టుగా రాసుకున్నాను. నచ్చిన దారిలో ఆనందంగా నడవాలి, నడవటంలోనే ఆనందాన్ని అందుకోవాలి అని కింద ఇంకో వాక్యం కూడా రాశాను. అయ్యవారి జీవన గ్రంథంలోని ప్రతి పేజీ ఒక సూక్తి ముక్తావళి, ఆనంద నాగావళి. తప్పో ఒప్పో తెలియదు కానీ అలా రాసుకున్నాక నాలో నేనే భలే రాశానే అనుకుని మురిసిపోయాను కూడా. గౌతమ్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. చివరగా ఒక సంఘటన గురించి చెప్తాను. నేనెప్పుడు గుడికి వెళ్ళిందే లేదు. ఆ రోజు ఎందుకో కానీ నేను గుడి వీధిలో నుంచి వెళ్తూ ఉంటే గుడి మెట్ల దగ్గర ఉన్న చెట్టు కింద ఒక అవ్వ ముడుచుకొని కూర్చుని ఉంది. ఆకలితో నకనకలాడుతున్నట్లు కనిపించింది. సరిగ్గా అప్పుడే మా స్కూల్లో చదివే సుజాత తల్లిదండ్రులతో కలిసి గుడి మెట్లు ఎక్కుతూ కనిపించింది. గుడిలో ఆ రోజు వాళ్ళేదో ప్రత్యేక పూజ చేయిస్తున్నారు కాబోలు. అందరి చేతుల్లోనూ ఏవో పిండి వంటలున్న పళ్ళాలున్నాయి. వెనకగా నడుస్తున్న సుజాత దగ్గరకు వెళ్ళి పళ్ళెంలోనివి కావాలన్నట్టుగా చేయి చూపించాను. సుజాత తప్పు అన్నట్టుగా కళ్ళు పెద్దవి చేసి మళ్ళీ ఎందుకో గానీ నా వైపు చూడకుండానే కొంచెంగా నవ్వుతూ పళ్ళెం కిందకు దించింది. అదే అవకాశంగా నేను ఒక లడ్డు పండు తీసుకుని పరిగెత్తి వచ్చి అవ్వ చేతిలో పెట్టాను. ఆనందంగా ప్రసాదమా అంటూ అవ్వ కళ్ళకద్దుకుని ఇంకా పూర్తిగా తిననే లేదు. ఎవరు చూశారో గాని పూజారి పెద్దలందరూ నా చుట్టూ దడి కట్టేసి దడదడలాడించేశారు. ముందు భయంతో నివ్వెరపోయిన నేను తర్వాత తేరుకుని ధైర్యం తెచ్చుకున్నాను. గంటకు పైగా జరిగిన ఆ దాడి వృత్తాంతాన్ని క్లుప్తంగా 3 ముక్కల్లో ముగిస్తాను. అవ్వ నిన్ను దొంగలించి పెట్టమని అడిగిందా? ఒకరు ఉరిమారు. లేదండి, అవ్వ ఆకలి నేను తెలుసుకున్నాను. అక్షరాలనే కాదు ఆకలిని చదవటం కూడా అయ్యవారి దగ్గర నేర్చుకున్నాను. వినయంగానే అన్నాను. కానీ వాళ్లకు మాత్రం పొగరే కనిపించింది. అప్రాచ్యపు వెధవ, అది భగవంతుడికి పెట్టే నైవేద్యం అనే ఇంగిత జ్ఞానం లేదు. మరొకరి కర్కశ స్వరం. వేళకి ఇంటికి వచ్చిన అతిథికి అన్నం పెట్టేసి తనకు ఓ పూట ఓ ముద్ద తక్కువైతేనేమిలే అని అమ్మవారు అనుకోవటం నేను విన్నాను. ఏమీ తినని దేవుడికి నైవేద్యం కొంచెం తగ్గితే ఏమవుతుందనుకున్నానండి. మెల్లిగా అన్నాను. మడి తడి పాటించని శర్మగారిదే అసలు తప్పు. అంటరాని వాడిని దూరం పెట్టకుండా నెత్తికెక్కించుకున్నారు. ఇంకొకరి హుంకరింపు. అయ్యవారు ఎవరికైనా శుచి శుభ్రతలే ముఖ్యమని చెప్తారండి. అయ్యవారి గొప్పతనాన్ని చెప్తూ వారి దగ్గర నేర్చుకున్నది ఆచరిస్తున్నాననే ఆలోచనతో అలా చెప్పేశాను. కొందరు సానుభూతితో ఏదో పోనీయండి అంటే మిగతా అందరూ నాకు శిక్ష పడాల్సిందేనని తీర్మానించేశారు. పైగా నేను సుజాత వెంటపడుతున్నాననే కట్టుకథని క్షణాల మీద అల్లేసి పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా మా కుటుంబాన్ని ఊరి నుండే వెలివేస్తున్నామని తీర్పు చెప్పారు. ఇది తెలిసి అయ్యవారు ముందు ఆగ్రహంతో ఊగిపోయారు. తర్వాత కొంచెం ఆలోచించి అవమాన భారంతో ఏడుస్తున్న నన్ను ఓదార్చారు. ఇది అవమానంగా అనుకోకు, పట్నం వెళ్ళి పెద్ద చదువులు చదివే అవకాశంగా మార్చుకో అన్నారు. అమ్మగారు అదే అన్నారు. ఈ ఊరంతా నిన్ను తలెత్తి చూసి విస్తుపోయేంత ఎత్తుకు ఎదిగాకే నువ్వు ఈ గ్రామంలో కాలు పెట్టు, అంతవరకు నువ్వే ఈ ఊరిని వెలివేస్తున్నావనుకో అంటూ ఇద్దరూ నన్ను బుజ్జగించి నా చదువుకు అన్ని ఏర్పాట్లు చేసి పెట్టారు. నాన్నకు వాచ్మెన్ ఉద్యోగం, పొరుగురి హై స్కూల్లో నాకు సీటు అయ్యవారికి తెలిసిన వారి ద్వారా ఇప్పించారు. 1 ఎకరం పొలం అమ్మి నా చదువుకు కావలసిన మొత్తం బ్యాంకులో వేసి నాకు నెల నెల అందేట్లుగానూ ఏర్పాటు చేశారు. ఆనాటి జ్ఞాపకాలతో గుండె బరువెక్కగా కొంచెంసేపు మౌనంగా ఉండిపోయాను.
ఒక్క క్షణం తర్వాత చెప్పాను. అలా అప్పుడు ఈ ఊరు విడిచి వెళ్ళిన వాడిని ఈరోజు ఇలా వచ్చాను అంటూ ముగించాను. అరుగుల బడి స్ఫూర్తితో ఇప్పుడు ఇక్కడ 6 అంతస్తుల విద్యాలయం స్థాపించబోతున్నారన్నమాట. నిజంగా చాలా గొప్ప విషయం సార్, గౌతమ్ ఆనందంగా అన్నాడు. నేను మనసు నిండిన ఆనందంతో చిరునవ్వుతో మా ఊరికి మళ్ళీ వస్తానంటూ వీడ్కోలు చెప్పాను. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.